హైదరాబాద్లోని ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం అద్దె భవనాల్లో కొనసాగుతున్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలను డిసెంబర్ 31వ తేదీలోగా ప్రభుత్వ సొంత భవనాల్లోకి మార్చాలని ఆదివారం అన్ని శాఖల అధిపతులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్తో పాటు జిల్లా కేంద్రాల్లోనూ ప్రభుత్వ భవనాల్లో తగినంత స్థలం అందుబాటులో ఉందని, ప్రైవేటు భవనాలు అద్దెకు చెల్లించాల్సిన అవసరం లేదని అంతర్గత నివేదిక ద్వారా తేలడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు భవనాల అద్దెల కోసం ఏటా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృధా అవుతోందని గుర్తించిన ప్రభుత్వం ఈ వృధాను అరికట్టేందుకు కఠిన నిబంధనలను విధించింది. జనవరి 2026 నుంచి ప్రైవేటు భవనాల అద్దెల కోసం ఎటువంటి నిధులను విడుదల చేయబోమని సర్క్యులర్లో స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా అధికారులు ఈ ఆదేశాలను ఉల్లంఘించి ప్రైవేటు భవనాల్లోనే కార్యాలయాలను కొనసాగిస్తూ అద్దెలు చెల్లిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరోవైపు ప్రజాధనం దుర్వినియోగంపై మద్రాస్ హైకోర్టు కూడా ఇటీవల తమిళనాడు ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ సంస్థలు ఆర్థిక కష్టాల్లో ఉండి కూడా కొందరు సీనియర్ న్యాయవాదులకు ఒక్కో హాజరుకు 4 లక్షల చొప్పున భారీ ఫీజులు చెల్లించడంపై జస్టిస్ స్వామినాథన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్వకేట్ జనరల్ నియామకంపై పారదర్శకత ఉండాలని, ప్రభుత్వ న్యాయాధికారులకు చెల్లించే ఫీజులపై తక్షణమే ఆడిట్ నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. మొత్తానికి ఇరు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ ఖర్చుల్లో పొదుపు పాటించడం, ప్రజాధనం వృధాను అరికట్టడంపై అధికారులు దృష్టి సారించారు.